టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సిటీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే ఆయన స్టార్ హీరోలతోనే సినిమాలు తెరకెక్కించారు. గతేడాది చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్ సంక్రాంతి కూడా మరో హిట్ సొంతాన్ని చేసుకుని తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజ్ సినిమాతో భారీ ప్రపంచనాన్ని సృష్టించారు. ఒకవైపు మిక్స్ టాక్ వినిపిస్తున్నా కూడా మరోవైపు ఈ సినిమా కలెక్షన్స్ బాగానే రాబట్టడంతో సినిమా విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఏ హీరోతో సినిమా చేస్తారనే వార్త చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా ఆయన గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాబీ నిజంగా ఇలాంటివాడా అంటూ కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో బాబీ పేరు కూడా ఉంది. 2 ఏళ్ల క్రిందట వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తన కెరీర్లో ఒక సర్దార్ గబ్బర్ సింగ్ మినహా అన్ని సక్సెస్ఫుల్ సినిమాలే. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న బాబీ ఒకప్పుడు సినిమా రంగంలో అడుగు పెట్టినప్పుడు అందరిలాగా ఇబ్బంది పడ్డవాడే. అయితే ఎవరైనా లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి వైపు అడుగులు వేస్తారు. కానీ డైరెక్టర్ బాబీ మాత్రం కష్టాలు పడుతున్న సమయంలోనే పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. చెస్ ప్లేయర్ హారిక సోదరి అయిన అనుష బాబీ గోస్ట్ రైటర్ గా ఉన్న టైంలోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టారు. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అసలు ఏమన్నారో తెలుసుకుందాం. టాలీవుడ్ డైరెక్టర్ బాబీ గతంలో ఆ ఇంటర్వ్యూలో పాల్గొని తన లవ్ స్టోరీ ఎలా మొదలైందనే విషయాన్ని బయటపెట్టారు. తన లవ్ స్టోరీ గురించి, తన భార్య గొప్పతనం గురించి బాబీ చెప్పారు. నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేది, నా అదృష్టవంతుడు లేడు అని అనుకునేది నా పెళ్లి విషయంలోనే అని బాబీ అంటారు. తన భర్త ఎలాంటి సినిమాలు తీస్తారో, ఏం చేస్తాడో అసలు తను సీరియస్ గా తీసుకోదు. స్కూల్ డేస్ లోనే నేను తనని ప్రేమించాను. మా ఇద్దరిది కలిపింది కేవలం వాటర్ బాటిల్ అని సరదాగా చెప్పారు. వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అయినా అనుష నన్ను ప్రేమించింది. ఎవరేమనుకున్నా పర్వాలేదని నాకిచ్చి పెళ్లి చేశారు. అప్పటికి నేను స్టార్ డైరెక్టర్ కాదు, కనీసం రైటర్ గా కూడా నాకు సోలో కార్డు కూడా పడలేదు. గోస్ట్ రైటర్నే. అందరు నన్ను నమ్మారు. అది నా అదృష్టం అనిపిస్తోంది. మేం పెళ్లైన కొత్తలో రెంట్ కట్టుకుంటూ జీవితాన్ని ఎలా సాగించాలని ఆలోచిస్తూ ఉన్నాం. అలాంటి జీవితంలోకి తెలుగు ఇండస్ట్రీ వెలుగులు నింపింది. స్టార్ ఇమేజ్ ని అందుకునే రేంజ్ కి వెతకడానికి నాకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే మరో అమ్మ తెలుగు ఇండస్ట్రీ అని భావిస్తూ ఉన్నానంటూ బాబీ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. తన భార్యపై ప్రశంసలు కురిపించారు. బాబీ వీడియో వైరల్ అవడంతో భార్యపై డైరెక్టర్ గారికి వల్లమాలినంత ప్రేమ ఉందే అంటూ ఆయన ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు.